హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. చాలా చోట్ల గుళ్ళకు వాటికి వెళ్ళిన సందర్భంలో లేదా ఇంట్లో అయినా దీపాన్ని వెలిగించే సందర్భంలో ఒక దీపాన్ని వెలిగించేసి వేరే దీపాన్ని అదే దీపానికి ముట్టించి ఆ దీపాన్ని వెలిగిస్తారు. అయితే అది సరి అయినది కాదు. ఎందుకంటే అక్కడ ప్రమాణం తెలియజేస్తారు ఏంటంటే, దీపేన దీపం ప్రజ్వాల్య దరిద్రో వ్యాధితో భవేత్ అని చెప్పి. అంటే కార్తీక మాసంలో లేదా మనం కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవాలు వంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భాల్లో కూడా మనం ఒక దీపాన్ని ముట్టించి ఆ దీపంతోనే వేరే దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం. అయితే అది సరైనది కాదు. ఎందుకంటే ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగిస్తే అప్పుడు తాను దరిద్రుడవుతాడు. అంటే ఏ విధమైనటువంటి ధనము ఏ విధమైనటువంటి ఐశ్వర్యం అనేది తన దగ్గర మిగలదు. కావున తాను దరిద్రుడవుతాడు. అలాగే అనేక విధమైనటువంటి వ్యాధులు ఆయనకు కలిగి వస్తాయి. కావున ఎప్పుడూ కూడా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంతో వేరే దీపాన్ని వెలిగించడం అనేది సరి అయినది కాదు. అలాగే దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, తులసి కాష్టాన్ని వెలిగించుకుని, అంటే ఎండిపోయినటువంటి తులసి యొక్క కాష్టం అంటే కర్ర, ఆ మొక్క ఎండిపోయిన తర్వాత మిగిలినటువంటి దాన్ని వెలిగించుకుని దానితో వేరే దీపాలన్నింటినీ కూడా వెలిగించడం సరి అయినది. హరే శ్రీనివాస.